ఇక మొదట ఏం జరగబోతోంది, జరిగిన పాకిస్తాన్కి జరిగిన డ్యామేజ్ ఏంటి, అలాగే ఇది ఎటు దారి తీస్తుంది అనే అంశాన్ని ఇంకొంచెం డీప్గా మనం చర్చించబోతున్నాం. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ. అలాగే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది చాలా కీలకమైన చర్చ. ఇవాళ దేశమంతటా కూడా ఫుల్ ఎలక్ట్రిఫై అయిపోయింది. చాలా చాలా అంటే చాలా ఎలక్ట్రిఫై అంటాం మనం. ఒక రకంగా ప్రభుత్వాన్ని ఆకాశాన్ని ఎత్తేసుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఈ చర్చను మనం చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు ఉన్నారు. అండ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు మనతో జాయిన్ అయ్యారు. తర్వాత మామిడి గిరిధర్ గారు అనలిస్ట్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు కాసేపటి తర్వాత. సో ఒక్కసారి ప్యానలిస్ట్ల రియాక్షన్ తీసుకునే ముందు ఈ సింధూర్ ఇన్సైడ్ డీటెయిల్స్ ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ అధికారులు, రక్షణ శాఖ అధికారులు అండ్ విదేశాంగ శాఖ అధికారులు జాయింట్గా వెల్లడించిన దీని ప్రకారం ఒకసారి అవి చెప్పే ప్రయత్నం చేస్తాను సింపుల్గానే. ఇన్సైడ్ డీటెయిల్స్: 1, నిర్దేశిత ఖచ్చితమైన లక్ష్యాలపైనే సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. 2, ముందుగానే లక్ష్యాలను గుర్తించిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO ప్రకారం జరిగాయి. 3, కీలక ఉగ్రస్థావరాలపై అనుక్షణం నిఘా ఉంచి జరిగాయి. 4, దాడులు చేయండంటూ తుది ఆదేశాలు ఇచ్చిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 5, ఆపరేషన్ సింధూర్ అమలుకు కొంచెం ముందు ప్రధానికి దోవల్ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సీక్రెట్ కంట్రోల్ రూమ్ ద్వారా నేరుగా దాడుల పర్యవేక్షణ జరిగింది. ప్రధానమంత్రి కూడా కంట్రోల్ రూమ్ లోకి వచ్చి పర్యవేక్షించారంటున్నారు. గ్రౌండ్ నుంచి దోవల్ టీంకు ఎప్పటికప్పుడు సమాచారం దోవల్కు అందింది. ఆపరేషన్లో పాల్గొన్న త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలు సంయుక్తమైన ఆపరేషన్ ఇది. ఆ తర్వాత క్రియాశీలకంగా ఉండే ఉగ్ర స్థావరాలపైన ఫోకస్ పెట్టి మరీ కొట్టారు. కొన్నిటిని మాత్రం కొట్టారు, ఇంకా చాలా ఉన్నాయి. భారత్కు నష్టం జరగకుండా సర్జికల్ స్ట్రైక్స్ కు పకడ్బందీ ప్రణాళిక. అంటే మన వైపు నుంచి సింగిల్ నష్టం లేకుండా, తర్వాత సరిహద్దు కాల్పులు జరిగే పౌరులు చనిపోయారు, కానీ ఈ యుద్ధం అంటే ఈ సర్జికల్ అంటే ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ సర్జికల్ స్ట్రైక్స్ కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ముగిసింది. అది కూడా అర్ధరాత్రి దాటాక 1 గంట 5 నిమిషాలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ సింధూర్ 1:30కి